సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించినటువంటి అద్భుతమైన దైవం అయ్యప్ప. చాలా సులభ రీతిలో మనకి ఆయన దర్శనం అవుతుంది. ఏ విధంగా అంటే, సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచేది, ఇది ప్రహ్లాదుడి కాలంలో. తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి ధర్మం 3 పాదాలే. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు కాబట్టి రక్షించబడ్డారు అందరూ. ద్వాపరానికి వచ్చేసరికి 2 పాదాలకు వచ్చేసింది ధర్మం. కృష్ణం వందే జగద్గురు అందరికీ తెలిసిందే. తర్వాత కలియుగం 1 పాదమే. ఆ 1 పాదం కూడా ఇప్పుడు కలియుగం అంతంలో ఇప్పుడు కుంటి పాదంలో నడుస్తోంది. పూర్వం 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ భగవద్ దర్శనం అయ్యేది కాదు. విశ్వామిత్రుడి కథ అందరికీ తెలిసిందే. రాజర్షి బ్రహ్మర్షి కావడానికి ఆయన ఎన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడన్నది. ఆ తర్వాత అంత తపస్సు చేసినా కూడా ఆ భావ సాక్షాత్కారం అంత సులభంగా అయ్యేది కాదు వాళ్ళకి. ఇప్పుడు ఈ కలియుగానికి వచ్చేసరికి ఇది రివర్స్ అయ్యింది. ఏ విధంగా అంటే, భగవంతుడి కోసం తపస్సు చేయడం కాదు, భగవంతుడే భక్తుల కోసం తపన పడ్డం మొదలుపెట్టాడని అనుకుంటా. అందుకే ఈ శాస్త్ర ధర్మశాస్త్ర అంటే శాసించేవాడు, ధర్మం కోసం విశ్వాన్నంతా శాసించేవాడు ఆయన. శివకేశవుల అంశగా ఆయన చెప్పుకుంటూ ఉంటారు. దేవి భాగవతంలో భూతనాథోపాఖ్యంలో ఆ ప్రస్తావన ఉంది శాస్త్రాది. చాలామందికి ఇదొక ఏమిటంటే, అయ్యప్పది కల్పితం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ దేవి భాగవతం అది రిఫర్ చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, శాస్త్ర ప్రస్తావన అప్పటి నుంచి ఉందని చెప్పి. ఆయనకి ఈ కలియుగంలో ఆయన అంశే అయ్యప్ప. ఆయనకి ఒక అనుమానం వచ్చింది, ఈ మొత్తం ధర్మం అంతా ఏటో వెళ్ళిపోతుంది, మన ప్రస్తావనే లేకుండా మర్చిపోతున్నారని చెప్పి ఆయనే మనకి శరణం అనే ఒక అద్భుతమైన మంత్రాన్ని ప్రసాదించాడు. శరణం అంటే సరెండర్. నువ్వు నాకు శరణం చెప్పు గట్టిగా, నేను నీకు సరెండర్ అవుతానంటున్నాడు అయ్యప్ప.